నేనే రాజు నేనే మంత్రి, నాకెవరు పోటీ లేరు, నాకు నేనే పోటీ, నేను మునగాన్ని, 2029లో జమిలీ ఎన్నికలు, మళ్ళీ నేనే సీఎం, మరో 6 నెలలు సీఎం పదవి నాకు బోనస్, 10.5 ఏళ్ళు పదవిలో ఉండి రికార్డు సృష్టిస్తా, కాళేశ్వరం కూలితే బిర్యానీ తిని కుబాని కోసం కొట్లాడినట్టు నీటిపై ఆంధ్రప్రదేశ్ వ్యవహారం, ఎన్టీఆర్ జాతీయ నేత, భారతరత్న ఇవ్వాలి, ఆయన విగ్రహాన్ని హైదరాబాద్లో పెడతాం, ప్రభాకర్ రావు వాంగ్మూలంతోనే కేసీఆర్ను ప్రశ్నించి ఉంటారు, నేను ప్రధాని మోదీ కేసీఆర్ లాగా కాదు, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగను, కేసీఆర్ కేటీఆర్ హరీష్ కవిత అంతా ఒక్కటే, అన్ని డ్రామాలే, ఢిల్లీలో మీడియాతో సీఎం. అన్ని మంచిగానే నిందలేసినావు కానీ ఎన్టీఆర్ జాతీయ నేత, ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి అనే డిమాండ్ నువ్వెందుకు చేస్తాను? రేవంత్ రెడ్డి గారి మీద ఎక్కడ వ్యతిరేకత వస్తుందంటే ఇలాంటి మాటల ద్వారానే. రేవంత్ రెడ్డి తన గొయ్యి తాను దవ్వుకుంటాడు. ఎప్పుడు కొంత గట్టిగా పార్టీలో బలపడుతున్నాడు, ప్రజలలో బలపడుతున్నాడు అని ఎవరైనా కనీసం పరిశీలకులు చెప్పే ఛాన్సు ఉండేలోపే ఏదో ఒక తప్పు చేసుకుంటాడు, తాను తవ్వుకుంటాడు. జమిలీ ఎన్నికలు 29లో వస్తాయా, 28లో వస్తాయా, నువ్వే 11 సంవత్సరాలు ఉంటావా, లేకపోతే ఇంకో 15 సంవత్సరాలు నువ్వే ఉంటావా అనేది పక్కన పెడితే అసలు ఎన్టీఆర్ గురించి నువ్వు ఎందుకు తాపత్రయపడుతున్నావు? ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని నువ్వెందుకు ప్రపోజల్ పెడతాను? తెలంగాణ ఉద్యమంలో లేవు, తెలంగాణ కావాలని అందరు కొట్లాడుతా అంటే తెలంగాణ వద్దని టీడీపీ కొట్లాడింది. అలాంటి టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకుడిని నువ్వెందుకు భుజానెత్తుకుంటాను? నిజానికి భారతరత్న విలువ ఎప్పుడో పడిపోయింది, ఆ పురస్కారానికి ఉన్న విలువ ఎప్పుడో పడిపోయింది. అర్హత లేని వాళ్ళందరికీ భారతరత్న ఇస్తున్నారు కాబట్టి దాని విలువ పడిపోయింది. ఎన్టీఆర్కు భారతరత్న ఇచ్చే అంత స్థాయి ఉందా నిజంగా? ఎన్టీఆర్ భారతరత్ననా నిజంగా? ఒకసారి మీరు కూడా ఆలోచించుర్రి. పోనీ ఆయన భారతరత్న కావాలని ఆయన అల్లుడు ధర్నా చేయాలి, ఆయన అల్లుడు ఆమరణ నిరాదీక్ష చేయాలి, నీకేం సంబంధం? తెలంగాణ సమస్యలు తీర్చమంటే, రైతు భరోసా ఏమంటే, నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు ఏమంటే, రిటైర్డ్ అయిన వాళ్ళు 10 నెలలుగా వాళ్ళకి సంబంధించిన బెనిఫిట్స్ వస్తలేవని ఏడుస్తుంటే, లేకపోతే యూరియా దొరుకుతలేదని రైతులు రోడ్ల మీద పడుకుంటా అంటే వాటి గురించి మాట్లాడకుండా ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి, ఆయన మనమనికి భారతరత్న ఇవ్వాలి, గివ్వేందుకే నీకు పనికి మాలిన మాటలు? ఎన్టీఆర్ జాతీయ లీడర్ అయితే నీకెందుకు, లేకపోతే మొత్తం ప్రపంచ లీడర్ అయితే నీకెందుకు? నీ పార్టీ లీడర్ ఆయనే. సోనియా గాంధీకి భారతరత్న ఇవ్వాలని ఓ డిమాండ్ పెట్టి ఇంకా ఎక్కడనో ఇటలీలో పుట్టి వచ్చి పాపం కాంగ్రెస్ పార్టీని కాపాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఆఖరికి తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆమె సంతకం కూడా అవసరం పడ్డది. ఆమె గురించి మాట్లాడరాదు, పనికి మాలిన విషయాలు ముందటేసుకొని బదనం అవుతావు, లేకపోతే విపరీతమైన కోపమచ్చ పనులు చేస్తాడు రేవంత్ రెడ్డి గారు. ఎన్టీఆర్ గురించి మనకెందుకే నాకు అర్థం కాదు. ఎన్టీఆర్ విగ్రహం పెడతాడు అటు ఇక్కడ, సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహం పెట్టి ఇక్కడ ఢిల్లీ మీద కొట్లాడిండు, చాకలి ఐలమ్మ విగ్రహం పెట్టి ఇక్కడ దొరల మీద కొట్లాడింది, కొండ బాపూజీ లక్ష్మణ్ గారి విగ్రహం పెట్టి ఇక్కడ మంత్రి పదవిని కాదని తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకున్నాడు, ఆఖరికి మంత్రి పదవి కూడా రాజీనామా చేసిండు. సత్యనారాయణ గారి విగ్రహం పెట్టు, ఆయన తెలంగాణ ఉద్యమం కోసం పరితపించిండు. తెలంగాణ ఉద్యమకారులందరినీ అవమానపరుస్తూ, తెలంగాణను అవమానపరుస్తూ తెలంగాణ వద్దన పార్టీకి సంబంధించిన వ్యవస్థాపకుని తీసుకొచ్చి హైదరాబాదులో విగ్రహాన్ని పెడతారట. పెట్టును జర పెట్టు. మొన్న బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడతానంటే తరిమిన్లు. ఇప్పటికే ఎన్టీఆర్ గార్డెన్ అని ఉన్నది అక్కడ, దాని పేరు కూడా మార్చాలి, దాని కొండ బాపూజీ లక్ష్మణ్ గార్డెన్ అని పెట్టాలి. అరే మొత్తం తెలంగాణకు వ్యతిరేకమైన పనులు చేసుకొస్తావు, ఒక్కటి ముద్దుగాల పని చేయను. మెచ్చుకుని మెడల మీద వేసుకుంటానట, కిందికి జారి నడిమిర కొట్టినట నీ అసంటోడు. ఏం ఆలోచనలు అవి? పనికి మాలిన ఆలోచనలు, అన్ని తుగ్లక్ ఆలోచనలు, తుగ్లక్ మాటలు. తెలంగాణకు వ్యతిరేకమైన వాళ్ళ బొమ్మలు తీసుకొచ్చి పెడతారట. మొన్ననే కదా రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడతామని చెప్తే వాళ్ళ బావ శుభలేఖ సుధాకర్ని పృథ్వీరాజ్ గారు వెళ్ళి వ్యతిరేకించి అక్కంచెల్లి వెలగొట్టిండు. ఆ గొడవ అడవక ముందే మళ్ళీ ఈ గొడవ ముందటేసిండు. అంటే ప్రజల ఆలోచనలు ఏ విధంగా డైవర్ట్ చేస్తాడో రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోరు. నిజంగా రేవంత్ రెడ్డి గారిని విడిచిపెట్టవద్దు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే రేపు చంద్రబాబు నాయుడు విగ్రహం కూడా పెడతా హైదరాబాద్లో అంటాడు. అవసరమైతే ట్యాంక్ బండ్ మీద చంద్రబాబు గారి విగ్రహము
ఇదే అంబేద్కర్ గారి విగ్రహాన్ని మించిన ఎత్తులో పెడతా అని కూడా చెప్తాడు. ఇలాంటి ముఖ్యమంత్రిని అసలు కొనసాగనీయద్దు, ఇలాంటి ముఖ్యమంత్రిని ఎట్టి పరిస్థితిలో ఉండనీయద్దు. ఈయన తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సాంప్రదాయాలు, తెలంగాణ నాయకులను, తెలంగాణ ఉద్యమకారులను అందరినీ అవమానించే మాటలు మాట్లాడతాను. తెలంగాణ సంస్కృతిని విస్తరించుకుంటూ రావాల్సిన ఈ సమయంలో తెలంగాణ లీడర్లను అవమానపరుస్తూ, సంస్కృతిని నాశనం చేస్తూ ఎన్టీఆర్ను తీసుకొచ్చి ఆయన విగ్రహం పెడతానంటానంటే ఇది ఎంత దుర్మార్గమైన ఆలోచన, ఇది ఎంత ప్రజా వ్యతిరేకమైన ఆలోచన. గా కుక్కడిపల్లిలా, గా లింగంపల్లిలా ఉండే 1% కూడా, 1% కూడా ఉండరో 1,00,000 మంది కూడా ఉండరో అటు వాళ్ళ మెప్పు కోసం ఇప్పుడు ఇది పెడదాం అనుకుంటున్నావాను. ఆంధ్రలో మెప్పు కోసం భారతరత్న ఇవ్వాలి ఎన్టీఆర్ గారికి అని మాట్లాడుతున్నావా? ఆంధ్రలో మెప్పు కోసం పనిచేస్తున్నాను, తెలంగాణ ప్రజల బాధలను తీర్చడానికి పనిచేస్తున్నాను, తెలంగాణ ప్రజల బాధలను, గోసలను, వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి పనిచేస్తున్నావా? లేకపోతే చంద్రబాబు మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్నావా? లేకపోతే ఆంధ్రాకు సంబంధించిన కమ్మ వాళ్ళ కోసం, వాళ్ళ మెప్పు కోసం పనిచేస్తున్నావా? ఆంధ్ర మొత్తం కూడా అసలు ఆంధ్రప్రదేశ్ కోరుకుంటలేదు ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలనో లేకపోతే ఆయన విగ్రహం పెట్టాలనో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కోరుకుంటలేదు, టీడీపీ ప్రజలే కోరుకుంటలేరు, చంద్రబాబు నాయుడే కోరుకోడు మామకు భారతరత్న ఇవ్వడం ఏందని. అరే ఆయన మామ విగ్రహం ఆయనే పెట్టుకోలేదు, నీకెందుకు? నీకేం పని అది? నువ్వు ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించిన అమరవీరుల గుండెల మీద తన్న పని చేస్తావు. నువ్వు 100% నువ్వు గుండెలు తీసిన బంటువే. నువ్వు ఎంత బానిసత్వం ఇది! ఆంధ్ర నాయకత్వానికి ఎంత బానిసత్వం ఇది! దీన్ని మానుకో ఇప్పటికైనా. ఈ రాహుల్ గాంధీ గారు ఇటువంటి మాటలన్నా ఈయన తీసేత్తలేడు కదా ఈయనను. గివేం పనికి మాలిన మాటలా ఇవి?